వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం అందించిన సహాయం వివరించిన ఏపీలు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు. గత వైసీపీ పాలనలో కేవలం భూదోపిడీ కోసం మాత్రమే స్టీల్ ప్లాంట్ వ్యవహారం నడిపారని ఆరోపించిన రవీంద్ర. 2025 నూతన సంవత్సర జిల్లావాణి ఛానల్ క్యాలెండర్ను ఆవిష్కరించిన రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే. మన్యం మారుమూల ప్రాంతాలలోని ప్రజల సమస్యలు జిల్లావాణి మీడియా ద్వారా అందిస్తున్న సేవలను కొనియాడిన విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలపై అనుచితమైన వ్యాఖ్యలు చేసిన ఉత్తర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే. కార్మికుల ఆశలకు అందిండాలని కేవలం కార్మిక సంఘాల వలనే ప్యాకేజీ వచ్చిందని స్పష్టం చేసిన విష్ణుకుమార్ రాజు. అనకాపల్లి జిల్లా పరవడ పారిశ్రామికవాడ ఫార్మసిటీలో మరోమారు అగ్ని ప్రమాదం. మెట్రోకెన్ పరిశ్రమ స్టోరేజ్ ట్యాంకులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. భయంతో పరుగులెత్తిన కార్మికులు, స్థానికులు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర సహాయం చేసిందని రాష్ట్ర గనులు భూగర్భ వనరుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి స్టీల్ ప్లాంట్ తో సాధ్యం అవుతుందని, గత వైసీపీ పాలనలో కేవలం భూదోపిడీ కోసం మాత్రమే స్టీల్ ప్లాంట్ వ్యవహారం నడిపారని, 99% భోగాపురం ఎయిర్పోర్ట్ ఎర్త్ పనులు పూర్తి అయ్యాయని, బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు అడుగులు పడ్డాయని, 5 ఏళ్ల క్రితం జగన్ ప్రభుత్వం విశాఖలో భూములు కాజేశారని, దసపల్ల వాల్తేరు క్లబ్ భూములు కూడా దోచుకునేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ లో పునరుత్తేజం వచ్చేచ్చింది చంద్రబాబు అని పల్లా శ్రీనివాసరావు చెప్పారు. కేంద్రాన్ని ఒప్పించి నిధులు రాబట్టారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 11,400 కోట్లు ఇచ్చి కాపాడింది చంద్రబాబు అని అన్నారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి సెంట్రల్ యూనియన్ మినిస్టర్ కుమారస్వామి గారికి, అలాగే శ్రీనివాస్ వర్మ గారికి, కేంద్ర మంత్రులు, ఆంధ్ర రాష్ట్ర కేంద్ర మంత్రులు, అలాగే రామ్మోహన్ నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారికి, అందరికి కూడా ప్రత్యేకంగా స్థానికంగా నాయకులు ఆనాడు చేసినటువంటి పోరాట పటిమ, మరి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అయితే ఆమరణ దీక్ష చేశారు పల్లా శ్రీనివాస్ గారు, మరి గంటా శ్రీనివాసరావు గారు, ఇంకందరూ కూడా రాజీనామాలు కూడా చేశారు. ఆ రోజు ఎమ్మెల్యే పదవులకు కూడా త్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డారు. మేమందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేశాం. అలాగే కార్మిక వర్గాలు కొన్ని వందల రోజుల పాటు మరి దీక్షలు చేశారు అక్కడ. ఇవాళ ఈ తిరిగి మళ్ళీ దీన్ని ప్రాణ ప్రతిష్ఠ చేశారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు. ఇది కొత్త కాదు. గతంలో కూడా ఇదే పరిస్థితి వచ్చినప్పుడు, ఆనాడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, అప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్రాన్ని ఒప్పించి మరి ఆ రోజున విశాఖ ఉక్కుని మళ్ళీ కాపాడుకోవడం జరిగింది. ఇవాళ మనం చూసిన 5 సంవత్సరాలు మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కబ్జా చేయాలని, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని, 1000 ఎకరాల భూమిని కబ్జా చేయాలనే ఏకైక దురుద్దేశంతో కనీసం కేంద్రంతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా మరి ఫోస్కా కంపెనీతో ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. ఆ రోజున ఇంత కుట్రలు చేసి ఇవాళ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చూశారు. మొన్ననే హోమ్ మినిస్టర్ గారు చెప్పారు, వ్యవస్థల్ని డిస్ట్రాయ్ చేయడానికి ఎలాంటి పరిస్థితులు వస్తాయో లాస్ట్ 5 years ఆంధ్ర రాష్ట్రంలో అదే జరిగింది. మేము పూర్తి సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ దాదాపు 14 పబ్లిక్ సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆ సంస్థలన్నీ కూడా ఇవాళ వాళ్ళు తీసుకున్నటువంటి విధానానికి విరుద్ధంగా ఫస్ట్ టైం ఈ విశాఖ ఉక్కు కర్మాగారానికి ఇవ్వడం అనేది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. ఇవాళ మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ స్టీల్ ప్లాంట్ని ఇంకా మరింత, ఎందుకంటే మేము వచ్చిన వెంటనే ఆ రోజున నేను మైనింగ్ మినిస్టర్గా ఫస్ట్ టైం
మ్యాగనీస్కి సంబంధించి 50 సంవత్సరాల లీజ్ ఎక్స్టెండ్ చేసి కూడా జరిగింది. ఎందుకంటే 5 సంవత్సరాలు చేయకుండా చేస్తే ఆ రోజు మేము వచ్చి ఆ కాపీ కూడా తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్లోకి వెళ్ళి అంతా సందర్శించి రావడం కూడా జరిగింది. ఆ రోజు మేమంతా కూడా వెళ్ళి ఇవాళ దాన్ని నిలబెట్టాలనేది కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అదే దృక్పథంతో మేము చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఒక చాలా అద్భుతమైనటువంటి అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రానికి స్టీల్ ప్లాంట్ ద్వారా వస్తుందని చెప్పి ఖచ్చితంగా మేము భావిస్తాను. ఇంకా దానికి కావాల్సినటువంటి ఇతర నిర్ణయాలన్నీ కూడా త్వరలోనే తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇవాళ ఏ రకంగా ఉత్తరాంధ్ర మీద ఈరోజు ఏదైతే స్టీల్ ప్లాంట్ కోసం సుమారు 11,440 కోట్లు కేంద్ర ప్రభుత్వం రివైవల్ ప్యాకేజ్ అనౌన్స్ చేసినటువంటి సందర్భం ఉందో దాని కోసం అహర్నిశలు కృషి చేసి కేంద్రాన్ని ఒప్పించి మరి ఆ రివైవల్ కోసం తెచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దానికోసం చాలా కష్టపడి కేంద్రాన్ని ఒప్పించి డబ్బులు తీసుకురావడం జరిగింది. దాంట్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఇది చంద్రబాబు నాయుడు గారు ఇది రెండోసారి చేయించడం. స్టీల్ ప్లాంట్ ని లాస్ట్ లో ఉన్నటువంటి ప్లాంట్ కి ఆర్థిక సహాయం చేయించడం ఇది రెండోసారి అని చెప్పేసి మీ ద్వారా ప్రజానికానికి తెలియజేస్తున్నామండి. 1998 2000 ప్రాంతంలో ఆ రోజు కూడా ప్లాంట్ చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉండేది. BIFR కి రిఫర్ చేశారు. ఆ రోజు కేంద్రంలో మరి వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. అలాగే కేంద్రంలో మరి ఎంపీగా కింజరపు ఎర్రనాయుడు గారు ఉన్నారు, కీర్తిశేషులు. అలాగే మన ఎంపీగా స్థానిక ఎంపీగా MVS మూర్తి గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ రోజు కేంద్రాన్ని ఒప్పించి 1350 కోట్లు డబ్బులు తీసుకొచ్చి ఈక్విటీ కింద కన్వర్ట్ చేసి లాభాల్లో నడిపించినటువంటి మరి ఆ పరిస్థితి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. మళ్ళీ ఈరోజు చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితిలో అందరూ కూడా ఈ ప్లాంట్ మూతపడిపోతుంది, దీన్ని ఆదుకోవడం ఎవరి వల్ల సాధ్యపడదు, ఇది ఇంకా మూతపడిపోయే స్టేజ్కి వచ్చేసింది అనే పరిస్థితుల్లో మేము ఏదైతే ఎలక్షన్లో మేము మాట ఇచ్చామో ఆ రోజు మేము ఎలక్షన్ కోసం ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు, కార్మికుల దగ్గరికి వచ్చినప్పుడు, నిర్వాసితుల దగ్గరికి వచ్చినప్పుడు మేమందరూ కూడా మీరు మాకు భారీ మెజార్టీ ఇస్తే ఖచ్చితంగా ఆ ప్లాంట్ ను పరిరక్షిస్తామని చెప్పి మేము ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట కట్టుబడి ఈరోజు 11,440 కోట్లు తేడం జరిగింది. ఇందులో కూడా మీరు ఒక్కసారి యాదృచ్ఛికం లేకపోతే ఒక్కసారిగా మీరు ఒకసారి చూస్తే ఆ రోజు ఎవరైతే 1998-2000 మధ్యన ఈ ప్లాంట్ పరిరక్షించడంలో కీలకమైన పాత్ర పోషించారో వారే ఉన్నారు ఈ రోజు కూడా. ఆ రోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఈ రోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఆ రోజు అల్లూరి సీతారామరాజు జిల్లా 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం రంపచోడవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు మిరియాల శిరీషాదేవి, ఆమె భర్త, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు మఠం విజయ భాస్కర్ల సంయుక్త ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎం శిరీషాదేవి మాట్లాడుతూ జిల్లావాణి మీడియా దిగ్విజయంగా 9 వసంతాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలో నిర్విరామంగా మన్యం మారుమూల ప్రాంతంలోని ప్రజల సమస్యలు జిల్లావాణి మీడియా ద్వారా అధికారులకు మరియు ప్రజా ప్రతినిధులకు అందజేస్తూ సమస్యల పరిష్కారం జిల్లావాణి న్యూస్ వార్తగా పనిచేయటం శుభ పరిణామం అని ఆమె వాపోయారు. ఇదే క్రమంలో రానున్న రోజుల్లో మరింతగా జిల్లావాణి మీడియా ద్వారా వేగవంతమైన సమాచారం ప్రజానికానికి ఎప్పటికప్పుడు అందిస్తూ సామాన్య ప్రజల గొంతుకగా నిలవాలని ఎమ్మెల్యే శిరీషాదేవి ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భర్త మరియు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు మఠం విజయ్ భాస్కర్, అల్లూరి సీతారామరాజు జిల్లా వాణి మీడియా ఇన్ఛార్జ్ ముడుసు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన జిల్లా వాణి న్యూస్ ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి మన ఏజెన్సీ ప్రాంతంలో ఎంతగానో మన గిరిజనులు అదేవిధంగా గిరిజనేతలు పడుతున్నటువంటి మన ఏజెన్సీ ప్రాంత ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరు కూడా న్యూస్ రూపంలో ప్రభుత్వానికి తెలియజేస్తూ అటు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ ఎన్నో సమస్యల పరిష్కారానికి ఈ జిల్లా వాణి న్యూస్ ముందుంది. అదేవిధంగా ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మంచి న్యూస్ చేస్తూ ప్రజల యొక్క హృదయాలను గెలుచుకుంటూ ప్రభుత్వానికి ఇటు ప్రజలకు వారధిగా ఉంటూ ఇంకా ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని కోరుకుంటూ జిల్లా వాణి న్యూస్ రిపోర్టర్స్కి అదేవిధంగా వ్యూయర్స్కి ప్రజలందరికీ కూడా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను మీ మిరియాల శిరీషాదేవి, రంపచోడవరం ఎమ్మెల్యే. ధన్యవాదాలు. ఇక డీటెయిల్స్లోకి వెళితే స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను ఆదుకుంటున్నారని, శాశ్వత పరిష్కారంలో భాగంగానే విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం పెద్ద మొత్తంలో ఆర్థిక ప్యాకేజీని ఇచ్చిందని అన్నారు. ఇదే క్రమంలో స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్థం లేకుండా కొందరు యూనియన్ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కార్మికులు అవివేకంగా వ్యవహరిస్తున్నారన్నారు. కార్మికుల వలనే ప్యాకేజీ వచ్చిందని మాట్లాడటం సరికాదని అన్నారు. ఈ విశాఖపట్నం జిల్లాకి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా అంటే జిల్లా అధ్యక్షులుగా నియమించడము ఒక చాలా ఉత్కంఠతోటి చూస్తున్న విషయం ఇది. సుమారు 4 రోజుల నుంచి ఈ ప్రక్రియ సాగుతుంది. దీంతో ఫైనల్గా మా రాష్ట్ర నాయకత్వము, కేంద్ర నాయకత్వము పరశురామరాజు గారిని ఎంఎంఎన్ పరశురామరాజు, బట్ అందరూ కూడా మేము పరశురామరాజు అని పిలుస్తాం, పరశురామరాజు గారిని నియమించడం జరిగింది. ఇదంతా కూడా చాలా సిస్టమేటిక్గా డెమోక్రటిక్గా జరుగుతుంది. ఈ పైనుంచి వచ్చిన లీడర్స్ అంటే వారు ఇక్కడ మన ఒపీనియన్ తెలుసుకుని ప్రతి ఒక్కరి ఒపీనియన్ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఆ ఒపీనియన్ని మళ్ళీ రాష్ట్ర పార్టీకి నివేదించడం జరుగుతుంది. రాష్ట్ర పార్టీ వాళ్ళు ఒక ఫైనల్ డెసిషన్కి వచ్చి మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర పార్టీకి చెప్పిన తర్వాత కేంద్రం నుంచి వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఈరోజు ప్రకటన చేయడం జరిగింది. తప్పనిసరిగా ఇది ఒకటే విశాఖపట్నం ఒకటే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో అన్ని జిల్లాల అధ్యక్షులు కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు అనౌన్స్మెంట్ చేయడం లేకుండా ఎవరో మాట్లాడటమో నేను కూడా పేపర్లో చూశాను. చాలా దురదృష్టకరమైన విషయం. ఎప్పటి నుంచో చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ, ఇప్పటి నుంచి కాదు, ఎట్టి పరిస్థితుల్లోని స్టీల్ ప్లాంట్ని ఆదుకోవటం జరుగుతుంది అని చెప్పి ఎన్నిసార్లు చెప్పిన కేంద్ర మంత్రివర్యులు, ఇద్దరు మంత్రులు వచ్చి చెప్పినప్పటికీ కూడా యూనియన్ వాళ్ళు ఏదేదో మాట్లాడటం అనేది ఇది మంచి పద్ధతి కాదు. మీకు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందని మీరు అనుకుంటున్నారో దాని మీద 100 రెట్లు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ కేంద్ర ప్రభుత్వం పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పి మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో మేము ఇన్ని రోజులు నిరాహార దీక్ష చేసాము, లేకపోతే ఇన్ని రోజులు సమ్మె చేసాము, దాని మూలానే వచ్చింది, అటువంటి మాటలు మంచి పద్ధతి కాదు. మీరు కూడా ఎక్కడన్నా కూడా భారతదేశంలో విపరీతమైన లాసెస్లో ఉన్న ఏ ఆర్గనైజేషన్కి కూడా ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున 11,440 కోట్ల రూపాయలు గ్రాంట్ కింద ఇచ్చి సహాయం చేయటం అనేది దేశంలో మొట్టమొదటిసారిగా జరిగిందని. దానికి కారణము రకరకాల కారణాలు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, కూటమి పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వానికి నివేదించిన తర్వాత అక్కడ కేంద్రంలోని, ఇక్కడ రాష్ట్రంలోని డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్న మలాన ఈరోజు మనం స్టీల్ ప్లాంట్ని రక్షించుకోగలిగిన పరిస్థితి వచ్చింది. అంతేగాని ఇంకా ఏదోదో మాట్లాడటం అనేది అవివేకంతో సమానము. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ కనుక లేకపోతే మీరు దయచేసి రిజైన్ చేసి వెళ్ళిపోండి, మీరు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోండి. ఈ నాయకులు ఇట్లాగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఫార్మా సిటీలో మరో ప్రమాదం జరిగింది. మెట్రోకన్ పారిశ్రామిక స్టోరేజ్ ట్యాంకులో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు, వరుస ప్రమాదాలతో కార్మికులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా గత ఏడాది డిసెంబర్లో ఫార్మా సిటీలో విజయశ్రీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో విష రసాయనాలు మీదపడటంతో 2 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. విజయశ్రీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ప్రొడక్షన్ బ్లాక్ 1లో
ANFD రియాక్టర్ మాన్యుహోల్ ఓపెన్ చేసినప్పుడు మంటలు ఎగిసిపడ్డాయి. ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న ANRగా పనిచేస్తున్న రజ్జు, మరో ఉద్యోగి CH వెంకట సత్య సుబ్రహ్మణ్య స్వామి తీవ్రంగా గాయపడ్డారు. అనకాపల్లి జిల్లాలో ఫార్మా పరిశ్రమల్లో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈరోజు ఇప్పుడే మెట్రోకెమ్ అనేటువంటి ఫార్మా పరిశ్రమలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇప్పుడే ప్రమాదం చోటు చేసుకుంది. ఈటీపీ ట్యాంకులో జరిగినటువంటి ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈటీపీ సాల్వెంట్స్ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో ఈ ట్యాంకుల దగ్గర తెల్లవారి షిఫ్ట్ మారే సందర్భంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. నవంబర్ 2వ తేదీన కూడా ఒక రియాక్టర్ పేలి ఇదే పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో పాటు రియాక్టర్ మాన్యువల్ పేలడంతో కార్మికుల యొక్క ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని పరుగులు తీశారు. మరోసారి ఈరోజు ఈ ప్రమాదం అనేటువంటి చోటు చేసుకుంది. భద్రతా ప్రమాణాల యొక్క వైఫల్యం, భద్రతా ప్రమాణాలు సక్రమంగా పాటించకపోవడం, భద్రతకి పెద్దపేట ఎక్కిపోవడం, కార్మికుల యొక్క రక్షణ, భద్రత, సంక్షేమాన్ని యాజమాన్యాలు గాలికి వదిలేయడం వల్ల ఈ రకమైనటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ అధికార యంత్రాంగం సక్రమైనటువంటి పద్ధతుల్లో భద్రత ఆడిట్ నిర్వహించకపోవడమే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అందుకని ఇట్లాంటి పరిశ్రమ వల్ల భద్రత ఆడిట్ నిర్వహించండి, క్రిమినల్ చర్యలు తీసుకోండి. ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోతే ఫార్మా పరిశ్రమలో కార్మికుల యొక్క భద్రతని పూర్తిగా గాలికి వదిలేయడం వల్ల కార్మికుల యొక్క జీవితాలు చెలగాటు వాడుతున్నారు. యాజమాన్యాలు లాభాలే పరమార్థంగా వ్యవహరిస్తున్నారు తప్ప కార్మికుల యొక్క రక్షణ కోసం చర్యలు చేపట్టడం లేదు. అందుకని ఈరోజు జరిగినటువంటి ఈ మెట్రోకెమ్ పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదాన్ని కానీ చూసినట్లయితే ఈటీపీ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో దాని దగ్గర అక్కడే డ్రమ్స్ని దూరంగా పద్ధతి ప్రకారంగా సర్దవలసిన అవసరం ఉంది. ఒకవేళ ప్రమాదం జరిగితే దాన్ని వెంటనే అదుపు చేయడానికి కావాల్సినటువంటి అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి అవకాశాన్ని ఏర్పాటు చేయాలి. ఆ రకమైనటువంటి పరిస్థితులు ఈ ఫార్మా పరిశ్రమలో కనబడడం లేదు. అందుకని ఈ పరిశ్రమ మీద సమగ్రమైన విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ CITU డిమాండ్ చేస్తా ఉంది. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం వంగలి గ్రామంలో మారిటైమ్ యూనివర్సిటీలో స్థానికులకు ఉద్యోగం అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ గత 3 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తూ విశ్వవిద్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 3వ రోజు నిర్వహించిన ఈ ధర్నాలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ విశ్వవిద్యాలయం కోసం భూములిచ్చిన భూ నిర్వాసితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. స్థానికేతరులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ స్థానికులైన భూ నిర్వాసితులకు ఉద్యోగ అవకాశం కల్పించకపోవడం దారుణమన్నారు. ఇతరులను స్థానికులకు ఉద్యోగాలలో చేర్చుకునే వరకు పోరాడతామన్నారు. భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు ఈ ఉద్యమం ఆగదని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆకుల శ్రీహేమ, ఆకుల గణేష్, జట్టి ప్రసాద్, జట్టి ముత్యాల నాయుడు, గోర్లి అప్పలనాయుడు, జట్టి శ్రీను, జట్టి నరసింహరావు, గవర అప్పలనాయుడు, ముమ్మన అప్పలరాజు, ఎర్ర సతీష్, గవర గాయత్రి, జట్టి హేమంత్, కోన కొండబాబు, జట్టి సోమేష్ అధిక సంఖ్యలో భూ నిర్వాసితులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అలాగే తహసీల్దార్ చిన్ని కృష్ణ, CI పిన్నింటి రమణ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షించారు. అలాగే CI మల్లికార్జునరావు, SI దివ్య, 25 మంది సివిల్ ఫోర్స్ పోలీసులు, 20 మంది ఆర్మడ్ ఫోర్స్ పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం అండి. నేను ఆకుల శ్రీహేమ, గ్రామ సర్పంచ్ అండి. ఈ సమయం గత 3 రోజులుగా మేము చేస్తూ ఉన్నాం సార్. దేనికోసం అంటే మేము మా గ్రామం నుంచి 110 ఎకరాలు యూనివర్సిటీ కోసమని ఆ రోజు మమ్మల్ని చాలా మోసపూరిత మాటలు చెప్పి తీసుకున్నారండి. మాకు జాబ్లు ఇస్తామని, ఇక్కడ మాకు ఉపాధి ఇస్తామని చెప్పి తీసుకున్నారు. వాళ్ళు ఇచ్చింది చాలా తక్కువ అండి. భూమి ల్యాండ్ ఒక రూట్ అయితే మాకు తక్కువ రేటుకే మేము ఇచ్చాం భూములు, ఎందుకంటే మాకు ఉపాధి కల్పిస్తారని ఇచ్చాం. కానీ ఆ మాటలన్నీ ఈ రోజు మర్చిపోయి మాకు కాకుండా మా పక్క గ్రామస్తులకి వేరే వాళ్ళకి ఉద్యోగాన్ని కల్పిస్తున్నారు. మా గ్రామానికి నిర్లక్ష్యం చేస్తున్నారండి. మేము 2-3 సార్లు లోపలికి వెళ్ళి డిమాండ్ చేయగా అడగగా చాలా చిన్న చూపుగా మాట్లాడి మమ్మల్ని మీకు ఏమైనా అగ్రిమెంట్ రాసి ఇచ్చామా, ఉంటే తెచ్చుకోండి, మేము మాకు నచ్చినట్టుగా చేసుకుంటాము అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మేము చాలా సార్లు నెమ్మదిగా చెప్పి చూసామండి. వాళ్ళు మాత్రం మేము ఎన్నిసార్లు అయినా మమ్మల్ని చిన్న చూపుగా చూశారు. అదే కాకుండా ఇక్కడ రైతులు ఈ భూముల్లోన పండించి పంట పండుగలు వాళ్ళే రాజ్యాల్లో బ్రతికేవారండి. ఇప్పుడు పేదవారు అయిపోయారండి. ఈ భూమి యూనివర్సిటీకి ఇచ్చి ఒక ఉద్యోగాలు కల్పిస్తారనే కదండి ఇచ్చాము. మాకు మా భూమి తీసుకున్న భూమి నష్టపోయిన ప్రజలకు, గ్రామస్తులకి ఇచ్చిన హామీని నెరవేర్చేదాకా నెక్స్ట్ అవుటర్స్ ని తొలగించి గ్రామస్తులకే ఉద్యోగాలు ఇచ్చే వరకు మా గ్రామానికి భూమి కోల్పోయిన రైతులకి, గ్రామ ప్రజలకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలండి. అవుటర్స్ తొలగించి గ్రామస్తులకు మాత్రమే ఉద్యోగాలు కల్పించాలి. గ్రామానికి మంజూరు చేస్తామనే నిధులు మంజూరు చేయాలండి. నెక్స్ట్ మాకు యూనివర్సిటీ వాళ్ళు
లేదంటే వాళ్ళు ఎవరైతే హెడ్ ఉన్నారో వాళ్ళు వచ్చి మాకు ఈ హామీలు ఇచ్చే వరకు ఈ సమ్మె మేము కొనసాగిస్తూనే ఉంటాము. 3 రోజులుగా చేస్తున్నాము, 30 రోజులైనా కొనసాగిస్తూనే ఉంటాము. చివరికి మా ప్రాణాలు పోయినా సరే ఈ సమ్మెను మేము విడమండి మాకు హామీలు ఇచ్చే వరకు. ఇది రోజులుగా చేస్తున్నాం సార్ ఈ సమ్మె. మాకు హామీలు ఇచ్చే వరకు కూడా మేము ఇది కొనసాగిస్తూనే ఉంటామండి. రిలే దీక్షలు కూడా చేయడానికి వెనకాడం సార్. మా ప్రాణాలు పోయినా మా హక్కులు మేము సంపాదించుకునే వరకు హామీలు మాకు నెరవేరే వరకు మేము ఇది విరమించాం సార్. డైరెక్టర్ గారికి ఇచ్చాం సార్ వినతి పత్రం. ఆయన ఫస్ట్ రోజు మేము మీకు ఇస్తాము జాబ్స్ అని చెప్పారు సార్. కానీ మేము ఇంతకు ముందే అలా మోసపోయాం సార్. రాతపూర్వకంగాని ఏ ఎమ్మెల్యే చేత మంత్రి చేత ఆయన తీసుకొచ్చి మాకు రాతపూర్వకంగా రాసి అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం సిహెచ్ నాగాపురం గ్రామ శివారైన కుమరాపురం గ్రామంలో 120 మంది మాజీ సర్పంచ్ కొలగాని రామారావు ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకోవటం జరిగింది. వారిని టీడీపీ నాయకులు కండువ కప్పి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా కుమరాపురం సూపర్ నెంబర్ అప్పారావు రాయవరపు రాము మాట్లాడుతూ, మా గ్రామంలో వైసీపీ పార్టీ పెట్టినప్పుడు నుండి పార్టీకి కట్టుబడి మా గ్రామం అంతా ఏకమై వైసీపీకి పనిచేసే వాళ్ళమని తెలిపారు. కానీ స్థానిక నాయకులు కొందరు మా గ్రామ అభివృద్ధి పట్టించుకోలేదని, కమ్యూనిటీ హాల్ గత 10 సంవత్సరాలుగా అడుగుతున్నా నిర్లక్ష్యం చేశారని, కానీ తెలుగుదేశం నాయకులు మా గ్రామానికి రహదారి, గ్రామంలో ఉన్న సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ ట్యాంక్ మొదలగు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని, కాబట్టి మా గ్రామస్తులంతా ఏకమై తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగిందని తెలిపారు. మా గ్రామానికి ఒక కమ్యూనిటీ హాలు, మరడిమాంబ గుడి అవసరం ఉందని, ఈ యొక్క కోరిక నెరవేర్చాలని టీడీపీ నాయకులు కోరటం జరిగింది. దీనికి స్పందించిన టీడీపీ నాయకులు రామారావు స్పందించి, మీ కోరిక స్పీకర్ అయ్యన్న దృష్టికి తీసుకువెళ్లి తప్పక నెరవేరుస్తామని, మీరు రావటం మాకు చాలా ఆనందంగా ఉందని, మనమంతా కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పొలిశెట్టి జగ్గయ్య దొర, బొప్పన్న ప్రసాద్, సేనాపతి, వరహాలు బాబు, కలం నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మా ఇద్దరు మాటే మీ మాటే మా మాట అని వాళ్ళందరూ గ్రామంలో అందరూ కలిసి మమ్మల్ని అన్నారు. ఈరోజు పార్టీ గట్ట నేను ఫస్ట్లోని పార్టీకి వచ్చాను, చైర్మన్ అయ్యాను. ఇలాగే ఈరోజు అబ్బాయి నేను వెళ్ళాను, మీకోసం నేను వెళ్తున్నాను. మిమ్మల్ని అందరినీ వెళ్ళానంటే మీ అందరికి ఏమన్నా పార్టీ గురించి ఏమన్నా కష్టాలు ఏమి వచ్చినా సరే మీ గురించి నేను కష్టపడి పని చేస్తానని చెప్పి నేను పార్టీకి రామమ్మాయి గారికి అయితే ఫస్ట్లో గతంలోని ముందే వెళ్దామని అనుకున్నాను. కొన్ని కారణాల చేత ఆగిపోవడం జరిగింది. కానీ ఏమైనా సరే మళ్ళీ రెండోసారి ఇంకా ఏమైనా సరే పార్టీ నేను వెళ్ళాలని చేసి వచ్చాను. గ్రామంలోని ఈరోజు 3 రోజులు బట్టి మేము రామ్ గారు కానీ నేను కానీ 3 రోజులు బట్టి తిరిగి అబ్బాయి ఇలాగా పార్టీకి మరి మనందరం కలిసి పార్టీకి వెళ్దాం, ఊరు అభివృద్ధి కోసం మనందరం వెళ్దాం. వాళ్ళైతే మనల్ని ఏమీ సహకరించలేదు, మీరు వస్తే మాకు సంతోషం అని వాళ్ళు మమ్మల్ని అన్నారు, సహకరించారు. కానీ వాళ్ళైతే మట్టుకి మీరు వస్తే మాత్రం మాకు కొండంత బలం రా, మీరు రావాలని చెప్పేసి రామమ్మాయి గారు కానీ, అలాగే మన ప్రసాద్ గారు కానీ, మన జగ్గిదేవ్ గారు కానీ, మన నాగేశ్వర్ గారు వీళ్ళందరూ కలిసి, నాగేశ్ బాబు అయితే మట్టుకి ఫస్ట్ నుంచి మమ్మల్ని కూర్చేసిపోయాడు. నాగేశ్ అయితే ఫస్ట్ నుంచి మా అమ్మగారికి కట్టిన కాంచి వరే అప్పారు మీకు బాగుంటుంది, అక్కడ కాదు ఈ పాటలకు రండి, మేమన్నది ఏంటన్నా మేము చూపిస్తాం. అయ్యాన పోతులు గారు గట్టా మిమ్మల్ని బాగా సంతోషపడతారు, ఆయన మిమ్మల్ని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు, మీరు వస్తే ఖచ్చితంగా మీకు ఏదంటుందని మీకు కంపల్సరీగా ఇస్తారని చెప్పేసి అని చెప్పడం జరిగింది. ఈరోజు మాకు ఏంటంటే ముఖ్యమైనది ఏంటంటే మాకు కమ్యూనిటీ హాల్ కావాలి. ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ లేదు, అలాగే మనకి డ్రైనేజ్ గట్ట ఉండిపోయింది, ఆతల పక్క డ్రైనేజ్ ఒకటి ఉండిపోయింది. కొంతమందికి పెన్షన్లు గట్ట పాపం ఏజ్ ఎక్కువ ఉంది కానీ పెన్షన్ రాలేదు, కానీ రేపు మాపు చనిపోయేలా గట్ట ఉన్నారు, అలాంటి వాళ్ళు గట్ట ఉన్నారు. కొంచెం ఏదన్నా సరే మాకు ఇంపార్ట్మెంట్ గుడి గట్ట మాకు మల్లితల్లి గుడి ఉంది, అది గట్ట మాకు కావాలని మేము ఈ గ్రామంలో అందరు కలిసి కృషి చేసి 3 రోజుల పాటు కృషి చేసి మీ తరపుని మీరు నమ్మండి. గతంలో పార్టీకి ఎలా నమ్మారో ఈ టీడీపీ పార్టీ గట్ట నమ్మండి, నమ్మితే ఖచ్చితంగా వాళ్ళు చేసి పెడతారని చెప్పేసి వాళ్ళందరినీ 3 రోజుల పాటు కృషి పెట్టి అందరినీ వీళ్ళ పార్టీలో తీసుకురావడం జరిగింది. ఈరోజు సంప్రదాయంగా మేము ఈ 3 కోరికలు కోరుతున్నాం. మేము మాత్రం ఈ 3 కోరికలు మనం తీర్చాలని మన రామమ్మాయి వెనకాలే మేము ఉంటామని చెప్పేసి మేము ఊరంతా కలిసి కడుకొట్టుగా ఉండి రామమ్మాయిని మేము ఏదంటే అది చేస్తామని చెప్పేసి మీ అందరి శోభంగా నేను మాటిస్తున్నాను. మేము ఊరు ఎవరు పురుగులు వెళ్ళడం జరిగింది. మీటింగ్లో కూడా ముఖ్యంగా ఆవిడ ఎవడో ఇచ్చింది బాబు. ఇక్కడ నాయకత్వం వాళ్ళు బాగోక
మాకు మళ్ళీ కమిటీలు తప్పించారు ఆ నాయకులే. అందుగురించి తమ ఈ చుట్టూ మన పార్టీకి వచ్చింది మాకు కమిటీలు తాలూబాబు, అదే నా నిర్ణయం అవుతుంది. విశాఖ బీజేపీ నగర అధ్యక్షునిగా పరశురామరాజు ఎన్నిక అయ్యారు. పార్టీలో క్రియాశీలక పాత్రను పోషిస్తూ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్న పరశురామరాజు ఎన్నిక పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ బీజేపీ కార్యాలయంలో పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించి నూతన అధ్యక్షుని ఎన్నిక జరుగుతుంది. బాధ్యతలు స్వీకరణ అనంతరం పరశురామరాజు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి తాము వంతు కృషి చేస్తామని తెలిపారు. పార్టీలు ఎలా ఉండాలి అన్ని గైడెన్స్ చేసి నన్ను ఆ రోజు తీసుకెళ్లి 2014 జనవరి 10వ తారీఖున నన్ను పార్టీలో జాయిన్ చేసిన మా గురువు గారి సత్యనారాయణ మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఒకసారి శివకి వస్తే ఆయన ఎంతో మంది గారు అలాగే చాలా మంది పెద్దలు మా అందరికి కూడా నాకు బాధ్యతలు ఇచ్చి నేనేంటో ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. కన్నా లక్ష్మీనారాయణ గారిని, పురంధరేశ్వర గారికి, మధుకర్ గారి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆర్ఓగా సక్రమంగా నడిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మా పురుతుర్పురామ గారికి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు నూతన అధ్యక్షుడిని ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం కలిపి నన్ను విశాఖపట్నం ప్రెసిడెంట్ గా నియమించినందుకు 100% నా సాయశక్తులు కృషి చేస్తానని, కార్యకర్తలను కలుపుకుంటూ బీజేపీ అభివృద్ధిలో బాటలో నడిపిస్తానని విశాఖపట్నం నుంచి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో కూటమి ప్రభుత్వం ఇప్పుడు కూడా డెవలప్మెంట్ దృష్టిలో ఆలోచిస్తుంది. స్టీల్ ప్లాంట్, అలాగే రైల్వే, అలాగే గంగావరం పోర్ట్ అన్నింటిలో కూడా 100% కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది బాగు చేయడానికి. ముందు పార్టీ బలోపేతాన్ని పనిచేస్తానని చెప్తాను. జాబ్ మేళాలు యువత సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాకుళం శాసనసభ్యులు కొండు శంకర్ పేర్కొన్నారు. మంగళవారం శ్రీకాకుళం నగరంలో స్థానిక డిఎల్టీసీ ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో నిరుద్యోగులైన యువతీ యువకులకు సీడ్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా నిర్వహిస్తున్న ఉద్యోగ అవకాశాల కార్యక్రమానికి శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ ప్రారంభించారు. వివిధ కార్పొరేట్ సంస్థలు, ఫార్మా కంపెనీలు, అపోలో, సినర్జీస్ వంటి అనేక సంస్థలు నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఉద్యోగ మేళను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని శాసనసభ్యులు శంకర్ కోరారు. ఈ కార్యక్రమంలో సీడ్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అధికారులు, ప్రభుత్వ ఐటీఐ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని అన్నారు. నమస్తే అండి అందరికీ. నా పేరు కవిత. నేను ప్లేస్మెంట్ ఆఫీసర్ని. సీడాప్లో వర్క్ చేస్తున్నాను. జాబ్ సెక్షన్ డిఆర్డిఆర్లో వన్ ఆఫ్ ది పార్ట్. ఈరోజు మేము గవర్నమెంట్ డిఎల్టీసీలో జాబ్ మేళాని కండక్ట్ చేస్తున్నాం. మినీ జాబ్ మేళా ఇది 2 కంపెనీస్తో కండక్ట్ చేస్తున్నాం. ఒకటి అపోలో ఫార్మసీ, రెండవది సినర్జీ కాస్టింగ్ కండక్ట్ చేస్తున్నాం. అపోలో ఫార్మసీ లోకల్ శ్రీకాకుళంలో ఇస్తారు. దానికి 10th ఇంటర్మీడియట్, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ చేసిన వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకి శాలరీ ఏమో 10,400 ఉంటుంది. ఫార్మా అసిస్టెంట్ వాళ్ళకి, ఫార్మసిస్ట్కి మాత్రం 15,000 శాలరీ ఉంటుంది. దానికోసం మనకి హెచ్ఆర్స్ ఇంటర్వ్యూ చేసుకోవడానికి ఈరోజు అప్పలరాజు గారు ఇక్కడికి వచ్చారు. అట్లాగే సినర్జీ కాస్టింగ్ కార్స్ వీల్స్ తయారు చేసే కంపెనీ అనమాట. ఇక్కడ ఒక్కటి ఇది వైజాగ్లో, దువ్వాడలో ఉండింది. ఇది ప్రపంచంలో దీంట్లో ఐటీఐ వాళ్ళని, డిప్లొమా వాళ్ళని, డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ వాళ్ళని ఇందులో తీసుకుంటున్నారు. దీంట్లో ఏంటి అంటే వీళ్ళు అకామిడేషన్ ఒక 3 months ఇస్తారు, ఫుడ్ సబ్సిడైజ్డ్ ఫుడ్ ఇస్తారు, శాలరీ అంతా బాగుంటుంది. మల్టీనేషనల్ కంపెనీ. ఈరోజు ఈ జాబ్ మేళాకి గౌరవ శాసనసభ్యులు గొండు శంకర్ గారు దీనికి రావడం జరిగింది. దీనికి రావడం వచ్చి యువతకి మంచి మెసేజ్ ఇచ్చారు. అన్ని విషయాలు యువతకి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం యువతకి ఏమేమి అవకాశాలు ఇస్తుంది, ఏమేమి ఉపాధి అవకాశాలు, వ్యాపార అవకాశాలు అన్నీ కూడా మన గౌరవ శాసనసభ్యులు గొండు శంకర్ గారు చాలా బాగా వివరించారు. ఆయన ప్రజల మనిషి, ప్రజల కోసము అన్నట్టు యువత కోసం కూడా ఆయన ఎంతగానో కృషి చేస్తున్నారు మంచిగా. అట్లాగే మేము ఏపీలోనే మా శ్రీకాకుళం రానున్న రోజుల్లో కూడా మెగా జాబ్ మేళాలు, మంచి మంచి కంపెనీస్ని తీసుకొచ్చి మేము మెగా జాబ్ మేళాలు కండక్ట్ చేసి నిరుద్యోగ యువత అందరికీ కూడా మేము 100కి 100% మేము ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మరి మన గొండు శంకర్ గారు తెలియజేశారు. ఆయన రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అట్లాగే ఇప్పుడు జాబ్ మేళా కూడా హెచ్ఆర్స్ వచ్చారు. వారి ఆధ్వర్యంలో ఇంటర్వ్యూస్ జరిగి వాళ్ళకి ఆఫర్ లెటర్స్ కూడా ఇప్పుడే ఇస్తారు.
అందరికీ ధన్యవాదాలు. జగ్గంపేట నియోజకవర్గ జిల్లావాణి 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జగ్గంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆవిష్కరణ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ జిల్లావాణి న్యూస్ ప్రజలకు అధికారులకు వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కార మార్గంలో జిల్లావాణి భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. ఇదే క్రమంలో ప్రజా సమస్యలపై రానున్న రోజుల్లో మరింతగా జిల్లావాణి మీడియా ప్రజల మన్ననలు పొందాలని నవీన్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, జగ్గంపేట మండల తెలుగు యువత అధ్యక్షులు బద్ది సురేష్, టీడీపీ సీనియర్ అధ్యక్షులు ఎస్వీఎస్ అప్పలరాజు, కురుమల శ్రీను, దళిత ప్రజా రాష్ట్ర అధ్యక్షుడు మురారి రవికుమార్, ఆర్ రాజేష్, బాబీర్, జగ్గంపేట జిల్లావాణి రిపోర్టర్ దిప్పిది సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ముందుగా జిల్లావాణి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిరంతరం కూడా నిజాన్ని నిర్భయంగా ప్రజలకు చేరవేస్తూ ప్రజా సమస్యల్ని అధికారులకు తెలియజేస్తూ ఎప్పుడూ కూడా మంచిని కోరుకునే విధంగా ఉండాలని, మంచి స్థాయిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జిల్లావాణి వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా పెదపూడి మండలం చింతపల్లి గ్రామంలో పశు వైద్య శిబిరాలలో భాగంగా పైన పశు వైద్య అధికారిని డాక్టర్ సయ్యద్ గ్లేసియా సోని ఆధ్వర్యంలో ఈ రోజు నుండి మొదలైనవి. పశు వైద్య అధికారిని మాట్లాడుతూ పశువులకు సంబంధించినటువంటి అన్ని వ్యాధులకు టీకాలు మరియు మందులు ఇవ్వటం జరుగుతుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. గ్రామంలోని రైతులందరూ వారి వారి పశువులను శిబిరం వద్దకు తీసుకుని వచ్చి పరీక్షలు చేయించుకుని తగు సూచనలు సలహాలు పొందడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లా జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సూర్యప్రకాష్ సందర్శించడం కూడా జరిగినది. సర్పంచ్ కొల్లు సూర్యకుమార్, ఎన్డీఏ నాయకులు పైనబాబు, గోపాలకృష్ణ, ఫోటోగ్రాఫర్ మరియు నీటి సంఘం డైరెక్టర్ కరి శ్రీనివాసరావు, పుట్టుకొండ హెచ్సి పాపారావు మరియు వారి యొక్క సిబ్బంది కూడా పాల్గొనడం జరిగింది. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సోని. నేను పైనకి సంబంధించిన పశు వైద్య అధికారిగా పనిచేస్తున్నాను. అయితే మనకి గవర్నమెంట్ తరఫు నుంచి ప్రభుత్వం వారు పశు ఆరోగ్య శిబిరాలు అని మన యానిమల్స్ కోసం హెల్త్ క్యాంప్స్ అనేవి 20వ తారీఖు నుంచి 31 వరకు, జనవరి 20 నుంచి 31 వరకు అన్ని చోట్ల అంటే మొత్తం స్టేట్ వైడ్ ఈ పశు ఆరోగ్య శిబిరాలు అనేవి కండక్ట్ చేయమని చెప్పడం జరిగిందండి. సో దాని ఆదేశాల ప్రకారంగా మనం పెదపూడి మండలంలో ప్రతి విలేజ్లోనూ ఈ క్యాంపులు అనేవి ఆర్గనైజ్ చేస్తున్నాము. సో మొత్తం స్టాఫ్ అందరితో ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈ క్యాంప్లో ఏంటంటే ఇక్కడ మనకి డీవార్మింగ్స్ అంటే పావుల మందులు, లేదంటే చూడి కట్టని యానిమల్స్ ఇన్ఫర్టైల్ ఏవైతే ఉంటాయో రిపీట్ చేసేవి రిపీటర్స్, ఇలాంటి వాటికి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా మనకి గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చిన స్కీమ్ల గురించి కూడా మనం రైతులకు చెప్పడం జరుగుతుంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా వద్ద అక్రమంగా పశు మాంసంతో తరలిస్తున్న కంటైనర్ లారీని సోమవారం పట్టుకోవడం జరిగింది అని అనకాపల్లి సిఐ కె కుమారస్వామి మీడియా సమావేశంలో తెలిపారు. ఉత్తరప్రదేశ్కి చెందిన లారీలో 25,200 కేజీల మాంసం ఉందని, దీనిని ఎంఆర్ఓ సమక్షంలో రిమూవ్ చేయడం జరుగుతుందని తెలిపారు. వెస్ట్ బెంగాల్ నుండి తెలంగాణలో హైదరాబాద్కు తరలిస్తున్నట్లు డ్రైవర్ వాంగ్మూలంలో గుర్తించాము అని, డ్రైవర్ని అదుపులోకి తీసుకుని లారీ యజమాని పైన కూడా కేసు నమోదు చేస్తాము అని అన్నారు. నిన్న సుమారు ఉదయాన్నే 10-10:30 టైంలో ఇల్లీగల్గా ఈ పశు మాంసం తరలిస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. బేసింగ్ ఆన్ ఇన్ఫర్మేషన్ మీడియేటర్స్ విఆర్ఓస్ తీసుకువెళ్ళి మా ఎస్ఐ గారు టోల్ ప్లాజా దగ్గర వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అదే టైంలో ఉత్తరప్రదేశ్కి చెందిన యూపీ 15 HT 5312 వెహికల్ ట్రాన్స్పోర్టేషన్తో వచ్చింది. దాన్ని మనం ఇంటర్సెప్ట్ చేసి చెక్ చేయగా అబౌట్ 25,200 కేజీస్ పశు మాంసం ట్రేస్ చేయడం జరిగింది. అది వెటనరీ డాక్టర్తో కూడా సర్టిఫై చేయడం జరిగింది. దాని మీద మనం కేసు రిజిస్టర్ చేసి డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నాం. అది యాజ్ వెల్ యాజ్ ఎవరైతే వెహికల్ ఓనర్ ఉన్నారో ఆయన మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీన్ని ఏంటంటే ఎంఆర్ఓ గారి సమక్షంలో ఎంఆర్ఓ గారి పర్మిషన్ తీసుకొని ఈరోజు బదిలీలు కూడా చేయడం జరుగుతుంది. కేసు ఫర్దర్ అక్యూజ్డ్స్ కోసాన్ని వాళ్ళ సిడిఆర్స్ అవన్నీ వెరిఫై చేయడం కూడా జరుగుతుంది. ఇది వెస్ట్ బెంగాల్లో పర్చేజ్ చేసామని చెప్పారు. వెస్ట్ బెంగాల్ నుంచి హైదరాబాద్ తీసుకెళ్తున్నారు. సార్ ఈ ప్యాకింగ్ చేయడం
అది అయితే టెక్నాలజీ ఏం కాదు, నార్మల్ ప్యాకింగ్ అయితే సార్ నార్మల్ ప్యాకింగ్ ఉంది. బట్ ఎటువంటి బిల్స్ కానీ ఎటువంటి స్లాటరింగ్ హౌసెస్ దగ్గర నుంచి పర్మిషన్స్ కానీ ఈయన ఎక్కడ పర్చేజ్ చేశారని చెప్పి కూడా ఆయన ఎక్కడ మనకి డిస్క్లోజ్ చేయలేదు డ్రైవర్. ఆయన దీని మీద అనుమానం మీద మనం తీసుకున్నాం. ఆయన కూడా చెప్పాడు ఇది పశువులకు సంబంధించిన మీట్ అని చెప్పడం జరిగింది. పర్మిటెడ్ స్లాటరింగ్ హౌసెస్ దగ్గర పర్చేజ్ చేయలేదు కాబట్టి మనం సీజ్ చేయడం జరుగుతుంది. బయ్యర్ డీటెయిల్స్ ఇంకేమీ డిస్క్లోజ్ చేయలేదు. ఎవరైతే ఓనర్ వచ్చారో ఆయన చేస్తే మనకు ఫర్దర్ డీటెయిల్స్ తెలుస్తాయి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కరెన్సీ నగర్లో గల లవ్లీ కిడ్స్ స్కూల్ అకాడమీ డైరెక్టర్, ఓల్డ్ ఏజ్ హోమ్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మట్టిపల్లి తారా స్రవంతి, జిల్లావాణి స్టాఫ్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణతో కలిసి జిల్లావాణి ఛానల్ వారు రూపొందించిన వారు 2025వ సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మట్టిపల్లి తారా లవ్లీ కిడ్స్ స్కూల్ ప్రిన్సిపాల్ సుధారాణి మాట్లాడుతూ జిల్లావాణి టీవీ ఛానల్ మరియు దినపత్రిక ప్రజా సమస్యల పాలక పక్షానికి ప్రభుత్వ అధికారులకు తెలియజేసే విషయంలో ముందుంటుందని, తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్య పరిష్కారం అయ్యే వరకు ప్రయత్నిస్తుందని, పార్టీలకు అతీతంగా పనిచేస్తుందని అన్నారు. ఇలాంటి మంచి ఛానల్ దినపత్రిక దినదినం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను అన్నారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన స్టాఫ్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణకి, సిబ్బందికి, యాజమాన్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కరెన్సీ నగర్లో ఉన్నటువంటి లవ్లీ కిడ్స్ స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ మరియు ఓల్డ్ ఏజ్ హోమ్ ఫౌండర్ ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ మట్టిపల్లి తారా స్రవంతి గారు మన మధ్య ఉన్నారు. మరి వారిని మన జిల్లావాణి పత్రికపై అలానే ఛానల్పై వారి అభిప్రాయం తెలుసుకున్నాం. నమస్తే మేడం. మేడం, మా జిల్లావాణి ఛానల్పై అలానే మా జిల్లావాణి పత్రికపై మీ యొక్క అభిప్రాయం తెలియజేస్తారా మా ప్రేక్షకులకు? తప్పకుండా సార్. గత కొద్ది రోజులుగా నేను మీ ఛానల్ని ఫాలో అవుతున్నాను. నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే విజయవాడలో జరుగుతున్నటువంటి చుట్టూ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఆల్ కైండ్ ఆఫ్ న్యూస్ని కవర్ చేస్తున్నారు. దాన్ని ప్రజల వద్దకు రీచ్ అయ్యే విధంగా మంచి న్యూస్ రిపోర్టర్స్ని పెట్టుకొని, మంచి న్యూస్ రీడర్స్ని పెట్టుకొని చాలా క్లుప్తంగా అర్థమయ్యేలాగా మీరు న్యూస్ని కవర్ చేస్తున్నారు. మరీ ప్రాముఖ్యంగా గత కొద్ది రోజులుగా మా స్కూల్లో జరిగినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా కవర్ చేసి మీ యొక్క ఛానల్లో టెలికాస్ట్ చేసినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. రీసెంట్గా మన మార్కెట్ డే ప్రోగ్రాము, యాన్యువల్ డే సెలబ్రేషను, క్రిస్మస్ వేడుకలు వీటన్నిటిని కూడా చాలా చక్కగా కవర్ చేశారు. నిజంగా ఇంత బాగా చూపించినందుకు నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. అన్నిటికంటే ముఖ్యం మేడం, మీరు లాస్ట్ టైం ఫ్లడ్ లో చాలా స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తారు. అవును, అది కూడా కవర్ చేస్తారు. అవును, ఆ విషయం చెప్పలేదు. నిజమే అది కూడా కవర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం స్టార్ట్. నమస్తే మేడం, మన మధ్య లవ్లీ కిడ్స్ స్కూల్ ప్రిన్సిపల్ మేడం సునీత మేడం ఉన్నారు. మేడం, మీరు కూడా సుధారాణి మేడం ఉన్నారు. మేడం, మీరు కూడా చెప్పండి మా ఛానల్పై మీ యొక్క అభిప్రాయం, మా దినపత్రికపై మీ యొక్క అభిప్రాయం. నవేడేస్ న్యూస్ ఛానల్స్ అంటే చాలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నాయి. బట్ మీది అలా కాకుండా జిల్లా వాణి అనేది చాలా జెన్యున్గా ఇస్తుంది న్యూస్ అనేది. ఇది మాకు చాలా నచ్చింది. అండ్ ఎక్కడెక్కడ ఉన్న వాటిని కూడా చక్కగా మీరు కవర్ చేస్తున్నారు. అండ్ మా స్కూల్లో కూడా మీరు కవర్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ మీ సపోర్ట్ మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. విన్నారు కదా, మరి లవ్లీ కిడ్స్ అకాడమిక్ డైరెక్టర్ మరియు ఓల్డ్ ఏజ్ హోమ్ వ్యవస్థాపక అధ్యక్షులు, అలానే మట్టిపల్లి తారా స్రవంతి గారి మాటల ప్రకారం, అలానే మరి లవ్లీ కిడ్స్ స్కూల్ ప్రిన్సిపల్ మేడం అయినటువంటి సుధారాణి గారి మాట ప్రకారం మరి మన ఛానల్, మన పత్రిక మంచి వార్తలను సేకరించి ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తుందని చెప్తున్నారు. అలాగనే మన సంస్థ అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. మట్టిపల్లి బాలకృష్ణ, స్టాఫ్ రిపోర్టర్, జిల్లా వాణి ఛానల్.
జగంపేట నియోజకవర్గం తాళ్లూరు గ్రామంలో నిర్మించిన తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకం పునర్నిర్మాణం చేపట్టి సిమెంట్ పైప్ లైన్ తీసివేసి ఎంఎస్ ఐరన్ పైప్ లైన్ వేయడంతో పాటు ట్రాన్స్ఫార్మర్లు మోటార్లు రిపేర్ చేసి రైతన్నలకు వచ్చే ఖరీఫ్ పంటకు సాగునీరు అందివ్వాలని ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకుని రైతన్నలను ఆదుకోవాలని పాటంశెట్టి సూర్యచంద్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూకి పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్కి నీటిపారుదల శాఖ మార్చులు నిమ్మల రామనాయుడు జిల్లా కలెక్టర్ వారికి రైతులందరికీ పక్షాన రిజిస్టర్ పోస్టు ద్వారా మెయిల్ ఫ్యాక్స్ ద్వారా తక్షణ పరిష్కారం కోసం వినతి పత్రాలు సమర్పించడం జరిగిందని పాటంశెట్టి సూర్యచంద్ర తెలిపారు. సిమెంట్ పైపులు బయటకు తీసి ఎంఎస్ ఐరన్ పైపులు వేసే ప్రక్రియలో ప్రస్తుతం భూమిలో ఉన్న 2100 సిమెంట్ పైపులను భద్రంగా బయటకు తీసి నియోజకవర్గంలో రైతుల పంట పొలాలకు రాకపోకలకు అనుకూలంగా ఉండటానికి పైప్ కల్వర్టలను నిర్మించాలని కూడా లేఖలో కోరారు. గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పాటంశెట్టి సూర్యచంద్ర తెలియచేయు నమస్కారములు మరియు రైతుల తరపున తెలియచేయుచున్న సూచన పూర్వక విన్నపములు. అయ్యా, విషయం ప్రస్తుత కాకినాడ జిల్లాలో గల జగ్గంపేట నియోజకవర్గం తాళ్లూరు గ్రామంలో నిర్మించిన పుష్కర ఎత్తిపోతల పథకం పునర్నిర్మాణం చేపట్టుటకు అత్యవసరంగా నిధులు మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు వేగవంతం చేయుట గురించి మరియు సదరు నిర్మాణంలో తొలగించు పైపులను తిరిగి పునః వినియోగించి రైతులకు ఉపయుక్తంగా పైపు కల్వర్ట్లు నిర్మాణం చేపట్టుటకు కొన్ని సూచనలు సమర్పించుట గురించి. ఇది 3 పేజీల లేఖ గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ గారికి, గౌరవ సాగునీటి పారుదల శాఖ మార్చులు శ్రీ నిమ్మల రామనాయుడు గారికి, గౌరవ కాకినాడ జిల్లా కలెక్టర్ వారికి ఈ 3 పేజీల లేఖను రిజిస్టర్ పోస్టులోను మరియు ఫ్యాక్స్ ద్వారా మెయిల్ ద్వారా వారికి సమర్పించడం జరుగుతూ ఉంది. జగ్గంపేట నియోజకవర్గ శ్రీ తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకం రైతులందరి పక్షాన ఈ 3 పేజీల్లో ఉన్నటువంటి సారాంశం క్లుప్తంగా మీ అందరికీ వివరిస్తున్నాను. జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అతి ఎక్కువ రైతాంగం అందరూ కూడా ఆధారపడినటువంటి సాగునీటి ప్రాజెక్టు తాళ్లూరు పుష్కర ఎత్తిపోతల పథకం. ఈ యొక్క పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా మరి తాళ్లూరు పంప్ హౌస్ దగ్గర 37,000 ఎకరాలకి, రాజపూడి పంప్ హౌస్ దగ్గర 5,500 ఎకరాలకి, అంటే 42,500 ఎకరాలకి ఈ తాళ్లూరు పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించే కార్యక్రమం గత 15 సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది. మరి గత 8 సంవత్సరాల నుంచి కూడా అనేక ఇబ్బందులు కష్టాలతో ఈ యొక్క పంప్ హౌస్ రన్ అవుతూ ఉంది ఈ ప్రాజెక్టు. మరి గత 8 సంవత్సరాల నుంచి లీకేజీలు బ్రేకేజీలతో చిన్న ఇబ్బందులతో నడుస్తూ ఉంది. మరి గత 2023 సంవత్సరంలో కూడా చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రతి సంవత్సరంలాగే నీరిస్తారు అనే నమ్మకంతో రైతన్నులందరూ కూడా అప్పులు చేసి పెట్టుబడి పెట్టడం జరిగింది 42,000 ఎకరాలకి. అయితే కొంచెం అక్కడక్కడ బోర్లు ఉన్నాయి మిగిలించి మిగిలిన 30,000 ఎకరాలు సర్వనాశనం అయిపోవడం జరిగింది. కారణం ఏంటంటే మధ్యలో అంటే పంట పెట్టుబడి పెట్టేసిన తర్వాత పొట్ట దశలో ఈ యొక్క పైప్ లైన్ మళ్ళీ బ్రేకేజ్లు అయిపోయి ఎక్కువ చోట్ల పగిలేయని చెప్పేసి అలాగే అర్ధాంతరంగా వదిలేయడం వల్ల రైతన్నులందరూ కూడా సర్వనాశనం అయిపోవడం జరిగింది. రోడ్లు ఎక్కడం జరిగింది, అనేక ఆందోళన చేయడం జరిగింది. రైతులతో పాటు మేము కూడా మరి రైతన్నలకి న్యాయం చేయాలి. మీరు ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా, నీరివ్వని కారణంగా ఎకరానికి 40,000 రూపాయలు పెట్టిన పెట్టుబడి అంతా కూడా ప్రభుత్వం తిరిగి రైతులకు చెల్లించాలని చెప్పేసి మరి రైతుల పక్షాన అనేక ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు తెలియజేయడంతో పాటు రాజపూడి గ్రామంలో రైతుల పక్షాన 6 రోజులు ప్రాణాలకు సైతం తెగించి ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. మేము శ్రీ జ్యోతుల నెహ్రూ గారు కూడా నాటి ప్రభుత్వానికి ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడు రైతులందరికీ న్యాయం చేయాలని ఎకరానికి 40,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వండి, మీరు నీరు ఇవ్వలేదు రైతులకి అని చెప్పేసి రైతుల పక్షాన వారు కూడా అనేక ఆందోళనలు, నిరసనలు చేయడం జరిగింది. రైతులకు న్యాయం జరగలేదు, రైతులు అన్యాయం అయిపోవడం జరిగింది. ఈ పరిస్థితుల్లో వచ్చిన ఎమ్మెల్యే ఎన్నికల్లో మేము గెలిచిన వెంటనే పుష్కర ఎత్తిపోతల పథకాన్ని పునర్నిర్మించి ప్రతి ఎకరాకి కూడా సాగునీరు ఇస్తామని చెప్పేసి రైతులందరినీ కూడా నమ్మబలికి అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీ జ్యోతుల నెహ్రూ గారి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఎమ్మెల్యేగా గెలిచారు, తప్పకుండా నీరు వస్తుంది అనుకున్న రైతులకి అక్కడ పుష్కర ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ దగ్గరే గెలిచిన నెల రోజుల్లోనే శాసనసభ్యులు వారు మీడియా సమావేశం ద్వారా రైతులందరికీ ఈ ఒక్క పంటకి మీరు పంట పెట్టవద్దు, నష్టపోవద్దు, నేను తప్పకుండా 49 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి పైప్ లైన్ మార్పించి
పంప్ హౌస్లో ఉన్నటువంటి పంపులు రిపేర్ చేయించి ట్రాన్స్ఫార్మర్లు వేయించి నేను నిధులు ప్రభుత్వంతో పోరాడి తీసుకొస్తానని చెప్పేసి 7 నెలల క్రితం ఒక పంటకు విరామం ఇవ్వండి అని చెప్పేసి రైతులు కోరడం జరిగింది. రైతులు చాలా మంది ఎమ్మెల్యే గారి మాట విని పంట విరామం ఇవ్వడం జరిగింది. కొంచెం మంది తినడానికి తిండి గింజలు ఉండవన్న ఉద్దేశంతో దేవుడి మీద భారంతో ఓడ్చడం జరిగింది. భగవంతుడి దయ వల్ల వర్షాలు సక్రమంగా రావడం వల్ల పంటలు గట్టెక్కడం జరిగింది. జూన్ నెలలో ఖరీఫ్ పంట మొదలవుతుంది. 7 నెలలు అవుతా ఉంది, నిధులు మంజూరు చేయిస్తానని చెప్పేసి శాసనసభ్యులు వారు చెప్పడం, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా జగ్గంపేటలో మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. పుష్కర ఎత్తిపోతల పథకాన్ని పునర్నిర్మిస్తాం ప్రభుత్వం వచ్చిన వెంటనే అని చెప్పేసి. కానీ ఇప్పటి వరకు కూడా ₹1 నిధులు ఆ ప్రాజెక్టుకి మంజూరు చేయకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. రైతులందరి పక్షాన కూడా ఈ లేఖ ద్వారా ముఖ్యమంత్రి గారికి మేము పంపించడం జరుగుతూ ఉంది. తక్షణం నిధులు మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు వేగవంతంగా మొదలు పెట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని రైతుల పక్షాన్ని మేము కోరడం జరిగింది. ఎందుకంటే గతంలో అనేక ఆందోళనలు కార్యక్రమాలు చేయడం జరిగింది నీరు ఇవ్వకపోవడం వల్ల. మళ్ళీ అటువంటి పరిస్థితి తీసుకురావద్దని చెప్పేసి జగ్గంపేట నియోజకవర్గ రైతులందరి పక్షాన కూడా ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. రెండవ ప్రతిపాదన ఏంటంటే జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా కాలువలు దాటి పొలాల్లోకి వెళ్లే పరిస్థితుల్లో కలవట్లు లేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. రైతులందరూ కూడా అక్కడ ఇసుక బస్తాలతో వడ్లు వేసుకోవడం, తాటి చెట్లు, కొబ్బరి చెట్లు ఇవన్నీ వేసుకుని ప్రతి సంవత్సరం కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఆ పంట తేవడానికి కానీ, ఎరువులు పట్టుకెళ్ళడానికి కానీ, ట్రాక్టర్లు, ఎడ్ల బళ్ళు రావడానికి వెళ్ళడానికి. నియోజకవర్గంలో ఉన్న ప్రతి కలవట్టు మేము నిర్మిస్తాం అని చెప్పేసి ఎన్నికల్లో కూడా వాగ్దానం చేసిన పరిస్థితి. పుష్కర ఎత్తిపోతల పథకంలో నిరుపయోగంగా ఉన్నటువంటి సిమెంట్ పైప్ లైన్ తీసి ఎంఎస్ ఐరన్ పైప్ లైన్ ఏదైతే వేయాలని అనుకుంటా ఉన్నారో 3.5 కిలోమీటర్లు, ఈ 3.5 కిలోమీటర్లోనూ సుమారు 5 మీటర్ల పైపు ఒక్కొక్కటి, అంటే 1 కిలోమీటర్కి 200 పైపులు వస్తాయి. 5 మీటర్లకి ఒక పైపు చొప్పున అలా 3.5 కిలోమీటర్లకి 700 పైపులు ఉన్నాయి. 3 లైన్లు అంటే 2100 సిమెంట్ పైప్ లైన్లు ఉన్నాయి అక్కడ. ఆ పైపులన్నీ కూడా మళ్ళీ రైతులకి పైప్ కల్వర్ట్లకు ఉపయోగించినట్లయితే ప్రభుత్వానికి డబ్బు సేవ్ అవుద్ది, రైతులకు కూడా ఎంతో రాకపోకలకు మేలు జరుగుతుందని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వాన్ని సూచిస్తూ పెద్ద పెద్ద 200 మిషన్లు వచ్చేసి ఆ పైప్ లైన్ ని నొక్కేసి ఆ వేస్ట్ అంతా తీసి పోసేయడం కంటే ఇప్పటి నుంచి కూడా పైప్ లైన్ తీసే ప్రక్రియ మొదలెట్టడం వల్ల పైపులు జాగ్రత్తగా తీసి రైతుల పొలాల్లోకి మనం తరలించినట్లయితే రైతులకు చాలా మేలు చేసినట్టు అవుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా ఈ 2 పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం చేపట్టాలని చెప్పేసి జగ్గంపేట నియోజకవర్గ రైతులందరి పక్షాన కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, పాలకులకు, అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నమస్కారములతో మీ పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి. న్యాయ వివాదాలు త్వరితగతిన పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం చక్కని ప్రభావవంతం అయిన మార్గమని శ్రీకాకుళం జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రెడ్డి సన్యాసి నాయుడు అన్నారు. మంగళవారం శ్రీకాకుళంలో జిల్లా న్యాయాధికారి సంస్థ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా వివాదాల పరిష్కారానికి దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు జిల్లా కేంద్రాల్లో 40 గంటల పాటు వివిధ న్యాయస్థానాల్లో ఉన్న ఎంపిక చేసిన న్యాయవాదులకు శిక్షణ ఇస్తున్నారని అన్నారు. ఈ శిక్షణ ఇవ్వడానికి ఢిల్లీ నుండి ప్రత్యేకంగా 2 మాస్టర్ ట్రైనీలు జిల్లాకు వచ్చారని, వారి సారథ్యంలో శిక్షణ జరుగుతుందని అన్నారు. కుటుంబ న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులు, సివిల్ మరియు క్రిమినల్ కేసులు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవటం ఉత్తమ మార్గమని సన్యాసి నాయుడు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు నుండి వచ్చిన 2 మాస్టర్ ట్రైనీలు అనుజ సక్సేనా, వీణారల్లేలు ఇతర కోర్టుల్లో ఎంపిక చేసిన న్యాయవాదులకు శిక్షణ ఇస్తున్నారు. 4 రోజుల పాటు ఈ శిక్షణ ఉంటుంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న వివిధ కేసులు కక్షిదారులు ఈ నూతన సదవకాశాన్ని వినియోగించుకుని తద్వారా కేసులు పరిష్కరించుకోవాలని సన్యాసి నాయుడు కోరారు. ప్రజలందరికీ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ శ్రీకాకుళం వారి విజ్ఞప్తి ఏంటంటే, నిన్న అనగా 20వ తేదీ నుంచి ఈ నెల 24వ తేదీ వరకు మన జిల్లాలో మధ్యవర్తిత్వం అంటే మీడియేషన్ పైన నుంచి అడ్వకేట్స్ని తీసుకొని వాళ్ళందరికీ కూడా న్యూఢిల్లీ నుంచి వచ్చిన 2 సీనియర్ ట్రైనర్స్ ద్వారా మన జిల్లాలో ఉన్న అడ్వకేట్స్ అందరూ బార్ అసోసియేషన్ నుంచి 35 మందిని తీసుకోవడం జరిగింది. వాళ్ళకి 40 అవర్స్ ట్రైనింగ్ ఈ 5 రోజులు మన శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి జిల్లా కోర్టు పెర్మిసెస్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మీడియేషన్ వలన ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే కుటుంబ తగాదాల న్యాయస్థానాల్లో ఉన్న కేసు, ఏదైనా ఆస్తుల పంపకాల కేసులు కానీ, అది సివిల్ క్రిమినల్ కేసులు కూడా మధ్యవర్తిత్వం ద్వారా
సాల్వ్ చేసుకునే అవకాశం కల్పించడం కోసం ప్రజలందరికీ సత్వరమైన సమన్యాయం అందించడం కోసం, ఎందుకంటే కోర్టులో పోయి ఒక కేసు డిస్పోజల్ అయ్యాలంటే కింద కోర్టులో గెలిచిన వ్యక్తి ఈ ఓడిపోయిన వ్యక్తి పై కోర్టుకు అప్పీల్ చేసుకునే అధికారం ఉంది కాబట్టి మన రాజ్యాంగం ప్రకారం అది అప్ టు సుప్రీంకోర్టు వరకు ఉంది కాబట్టి టైం సేవ్ చేయడం కోసం, ఆర్థికపరమైన నష్టం లేకుండా సరిచేయడం కోసం ఈ మధ్యవర్తిత్వం అనేది చాలా ఉపయోగకరమైనది. కాబట్టి ఈ మధ్యవర్తిత్వం అనే దాన్ని ముఖ్యంగా ఎవరైతే వివాహ సంబంధమైన కేసులు నడుస్తున్నాయో వాళ్ళందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ, ఎందుకంటే ఆర్గ్యుమెంట్ కంట డైలాగ్ అనేది చాలా మంచిది. డైలాగ్ దాంట్లో ఏంటి కరెక్ట్ పాయింట్ అనేది తీసుకుంటాం. ఆర్గ్యుమెంట్ అంటే ఎవరు కరెక్ట్ అనేది, నేను కరెక్ట్ అంటే నేను కరెక్ట్ అనేది. అది కాకుండా ఈ మధ్యవర్తిత్వాన్ని ఉపయోగించుకోవడం వల్ల ఇరు పార్టీలు కూడా నెగ్గినట్టుగానే భావించబడుతుంది. ఎందుకంటే ఇరు పార్టీలు కూర్చొని చర్చించి వాళ్ళ తాలూకా టర్మ్స్ అనేవి ఈ మీడియేషన్ అగ్రిమెంట్లో పొందుపరుచుకొని మీ తగాదాలని పరిష్కరించుకునే అవకాశం ఇది చాలా మంచి ప్లాట్ఫారం. కాబట్టి శ్రీకాకుళం ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ కూడా మా సంస్థ తరఫున విజ్ఞప్తి ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ని వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం అందించిన సహాయం వివరించిన ఏపీలు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు. గత వైసీపీ పాలనలో కేవలం భూదోపిడీ కోసం మాత్రమే స్టీల్ ప్లాంట్ వ్యవహారం నడిపారని ఆరోపించిన రవీంద్ర. 2025 నూతన సంవత్సర జిల్లావాణి ఛానల్ క్యాలెండర్ను ఆవిష్కరించిన రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే. మరియు మారుమూల ప్రాంతాలలోని ప్రజల సమస్యలు జిల్లావాణి మీడియా ద్వారా అందిస్తున్న సేవలను కొనియాడిన విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలపై అనుచితమైన వ్యాఖ్యలు చేసిన ఉత్తర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే. కార్మికుల ఆశలకు అంతుండాలని కేవలం కార్మిక సంఘాల వలనే ప్యాకేజీ వచ్చిందని స్పష్టం చేసిన విష్ణుకుమార్ రాజు. అనకాపల్లి జిల్లా పరమడ పారిశ్రామిక వాడ ఫార్మసిటీలో మరోమారు అగ్నిప్రమాదం. మెట్రోకెన్ పరిశ్రమ స్టోరేజ్ ట్యాంకులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. భయంతో పరుగులెత్తిన కార్మికులు, స్థానికులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.